హలో అండి, అందరికీ నమస్కారం. సిబిఐ అంటే మనకు తెలిసిన మీనింగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ దేశంలో అతిపెద్ద ఎంక్వైరీ సంస్థల్లో సిబిఐ, ఈడీ టాప్ 1, టాప్ 2లో ఉంటాయి. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద విచారణ సంస్థల్లో సిబిఐ, ఈడీలు ఉంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు. కానీ తెలుగు ప్రజలకు వచ్చేసరికి మాత్రం సిబిఐ అంటే అది జేబీఐ అనిపిస్తుంది. జేబీఐ అంటే జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకు సిబిఐని అంత మాట అనాల్సి వస్తుంది అంటే, నేను ఊకే వంటలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11 నాడే 42,000 కోట్ల అక్రమాస్తులకు సంబంధించిన కేసులు బుక్ అయి ఉన్నాయి. 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు, 20 సిబిఐ, ఈడీ కేసులు. 42,000 కోట్ల ఆరోపణలు అంటే ఆ 42,000 కోట్ల రూపాయల ఆరోపణలు ఇవాళ ఆస్తి విలువ ఎంత అండి? ఇవాళ 2026లో ఉన్నాం మనం. ఆ 42,000 కోట్లు ఆస్తి విలువ దాదాపు ఒక 5 రెట్లు పెరుగుంటుంది కదా ఇన్ని సంవత్సరాల్లో. అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా ఆస్తి విలువ ఉంటుంది. ఆ 2 లక్షల కోట్ల ఆస్తి విలువకు సంబంధించినటువంటి కేసులు 2010-11 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే మరి ఇప్పటి వరకు తేలేదంటే, ఆ 2 లక్షల కోట్ల రూపాయలు పెడితే ఒక సంవత్సరం మన రాష్ట్ర ప్రజల బడ్జెట్ అంతా వెళ్ళిపోయింది. ఒక సంవత్సరం మన రాష్ట్ర బడ్జెట్ అంతా వెళ్ళిపోయింది. అన్ని పథకాలు అమలు చేయొచ్చు, అన్ని ప్రాజెక్టు కంప్లీట్ చేయొచ్చు. రూపాయి ట్యాక్స్ ప్రజల నుంచి వసూలు చేయకుండా, రూపాయి అప్పు చేయకుండా మనం మన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఒక సంవత్సరం పాటు. అంత పెద్ద ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు. మరి దాంట్లో పురోగతి ఏంటి అంటే ఏమీ కనపడదు మనకి. అసలు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా దశాబ్దాల తరబడి బెయిల్లో బయట ఉండే వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? ఎప్పుడో బెయిల్ వచ్చింది ఆయనకి, 2011 నాడు కేసు అది. దాదాపు 15 సంవత్సరాలుగా బెయిల్ మీద గడపగలుగుతున్నారు ఆయన. ఆ కేసుల్లో పురోగతి సాధించలేకపోతుంది సిబిఐ. మరి సిబిఐకి ఏం క్రెడిబిలిటీ ఉన్నట్టు మన స్టేట్కి సంబంధించి? సరే, ఆ కేసులు అటు పోనీయండి. తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. వైఎస్ వివేకానందరెడ్డి గారు చిన్న వ్యక్తి కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. సో సుదీర్ఘకాల రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా బాబాయ్. అలాంటి వ్యక్తి 2019 మార్చి 15న హత్యగా గావించబడ్డాడు. ఆ హత్య కేసు మీద పాపం వివేకానంద రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోయినా కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించుకోగలిగింది. కానీ ఆ కేసులో సిబిఐ సాధించిన పురోగతి ఏంటి? సిబిఐ ఆ కేసును టేకప్ చేసిన తర్వాత ఆ కేసులో నిందితుడిగా ఉన్నవాళ్ళు, అనుమానితుడిగా ఉన్నవాళ్ళు, సాక్షులుగా ఉన్నవాళ్ళు 6 చనిపోయారు. ఆ కేసు టేకప్ చేసి సిబిఐకి 6 సంవత్సరాలు అవుతూ ఉంటే, ఈ 6 సంవత్సరాల కాలంలో సిబిఐ సాధించిన పురోగతి ఏంటి అంటే 6 మరణం. అంటే సాక్ష్యాలు కనుమరుగైపోతున్నాయి, ఆధారాలు కనుమరుగైపోతున్నాయి, కానీ కేసు మాత్రం తేరటం లేదు. నిందితులు ఎవరో సిబిఐ చెప్పగలిగింది, కానీ దాన్ని ప్రూవ్ చేసి పెట్టలేకపోయింది, కేసును ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. అన్ని విషయాలను, కేసులో ఉన్నటువంటి అన్ని రకాల విషయాలను ఇంతవరకు ఎంక్వైరీ చేయలేకపోయింది. అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషనే లేదు. బాబాయ్ హత్య కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీద రకరకాల అనుమానాలు, ఆ అనుమానాన్ని నివృత్తి చేసే పరిస్థితుల్లో సిబిఐ లేదు. సిబిఐ చెప్తుంది ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే చేస్తానని. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తా అని కోర్టును పర్మిషన్ అడగటం అంటేనే అంతకంటే ఇంకా వేరే అనకూడదు, అంతకంటే పరువు తక్కువతనం ఇంకేముంటుంది చెప్పండి. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించింది తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఇష్యూ మీద సిబిఐ సిట్ని. సుప్రీంకోర్టు నియమించినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి విచారణ? ఇప్పుడు అనేక ప్రశ్నలకి సిబిఐ సిట్ దగ్గర సమాధానాలు లేవు. ఇప్పుడు కల్తీ నెయ్యి నిజమే, కల్తీ నెయ్యి కాదు, అసలు నకిలీ నెయ్యి, ఒక రసాయన పదార్థాన్ని, కృత్రిమ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి క్రియేట్ చేసి వాడారు. ఇది సిబిఐ సిట్ రిపోర్టు, షార్ట్ షీట్లో పేర్కొన్న అంశం. మరి ఎవరు చేస్తుంటారు ఇది? సిబిఐ సిటే చెప్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరీ టెండర్ అప్పచెప్పారని చెప్తుంది. టెండరు అప్పచెప్పే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? నిబంధనలు మార్చే అవకాశం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరిని అడిగినా చెప్తారు పాలక మండలి చేతిలో ఉంటుందని.
పాలక మండలి అంటే పాలక మండలికి ఒక చైర్మన్ అంటే వైవి సుబ్బారెడ్డి, ఆ వైవి సుబ్బారెడ్డి నియమించింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల దేవస్థానం కొండ మీద ఈవోగా, అదనపు ఈవోగా ఉన్నటువంటి ఆయన మనుషులు ధర్మారెడ్డి, వీళ్ళు కదా చేయగలిగేది. తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరీ టెండర్ కావాల్సిన వాళ్ళకి గొప్పచెప్పి కల్తీ నెయ్యిని, నకిలీ నెయ్యిని ఎలో చేసి, అది సెన్సిటివ్ ఇష్యూ, అది ఎవరు చేయని పని కానీ చేశారు. నాకు తెలిసి మొత్తం హిందూ సమాజానికి సంబంధించిన ఇష్యూ అది. డైరెక్ట్ కెమికల్స్ని లడ్డూలో కలిపి భక్తులకి పంపిణీ చేశారు. కోట్లాది మంది దాన్ని తిన్నారు ఆ లడ్డూలని. ఇంత పెద్ద కేసులో నిబంధనలు మార్చిన ఏఆర్ డైరీకి, బోలేబాబా డైరీకి పాల సేకరణ కెపాసిటీ లేకపోయినా టెండర్ ఒప్పచెప్పినటువంటి పాలక మండలి పెద్దల పేర్లు లేవు, చైర్మన్ గారి పేరు లేదు, వైవి సుబ్బారెడ్డి గారి పేరు లేదు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు లేదు. నిందితుల లిస్టులో వీళ్ళ తప్పు తేల్చకుండా తప్పు మాత్రం జరిగిందని చెప్తే సరిపోయిందా అని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు ఈ కేసులో చేర్చలేదు? తిరుమల నిబంధన మార్చడం నిజమైతే, ఒకవేళ అసలు ఏ తప్పు జరగలేదండి, తిరుమలలో తప్పే జరగలేదు, అంతా సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగింది, ఓ పద్ధతి అయిన నెయ్యి వాడారంటే అసలు మేము ఎవరూ క్వశ్చన్ చేయం సిబిఐని. కానీ తప్పు జరిగిందని చెప్తున్నారు, తప్పుకి కారకులైన వాళ్ళని వదిలేస్తున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోలేదండి, ఒకళ్ళు చనిపోయిన ఆయన గుండెపోటుతో చనిపోయారు, ఆయన ఎవరు చంపలేదు అంటే ఏ బాధ లేదు, ఆయన పాపం గుండెపోటుతో చనిపోయారేమో అనుకోవచ్చు. కానీ చంపేశారు అని చెప్తున్నారు, చంపింది పలానాతను అని చెప్తున్నారు. ఆ పలానాతనికి సంబంధించినటువంటి అరెస్టు లేదు, ఆ కేసు ముందుకు పోవటం లేదు, ఆయన్ని చంపమన్నది ఎవరో తెలిసింది లేదు, డబ్బులు చేతులు మారాయి అంటున్నారు. ఆ డబ్బులు ఎవరు చేతులు మార్చారు, కోట్ల రూపాయల డబ్బులు ఎవరు మార్చగలరు అన్నది లేదు. ఆ కేసులో పురోగతి లేదు. పాపం సునీత గారు ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసు తేలటమేమో కానీ పాపం 6 ప్రాణాలు తీసింది, 6 కుటుంబాలను చిత్రం చేసి పడేసింది. ఇక పాత కేసులు నేను ఇందాక చెప్పినట్టు 42,000 కోట్ల రూపాయల కేసులు అవి అట్నే ఉన్నాయి. సో సిబిఐకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డట్టుగా ఒక కేసు విషయంలో ఇంకెవరు ఆనందపడరేమో. సిబిఐకి క్రెడిబిలిటీ సమస్య ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు. ఈ దేశంలో ఈడీ, సిబిఐని ఎవరైనా నమ్ముతారు, కానీ తెలుగు వాళ్ళు నమ్మరు. తెలుగు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు సిబిఐ చెప్పుకోవచ్చు, ఈడీ చెప్పుకోవచ్చు, మేము కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసినాం, మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం, మేము రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కూడా పిలిచి విచారించను అని చెప్పుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించలేకపోయారుగా. సరే విచారించలేదు, ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అదన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించారు, అక్రమాలకి పాల్పడ్డారని సిబిఐ చెప్పింది. మరి నిరూపించమంటే ఆ కేసు ముందుకెళ్ళదు. వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపారు, అవినాష్ రెడ్డి గారిని నిందితుడని సిబిఐ చెప్పింది. మరి ఏది ప్రూవ్ చేయమంటే కేసు ముందుకెళ్ళదు. తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ జరిగింది, రసాయన పదార్థానికి నెయ్యిగా నమ్మించి కలిపారు అని సిబిఐ చెప్పింది. మరి ఏది వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర అంటే చెప్పదు. అందుకనే ఇది సిబిఐ అయినా జేబీఐ అయినా వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంతగా ఎవరూ చేయలేకపోతున్నారా? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, అధికారంలో ఉంది ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మాటే చెల్లుబాటు అవుతుంది. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మాట చెల్లుబాటు కావచ్చు కాక, కానీ ఇప్పటికీ ఎంక్వైరీ సంస్థల దగ్గర, వ్యవస్థల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మాటే చెల్లుబాటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతున్నారు. కొంత విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఎన్డీఏ ప్రభుత్వాన్నేమో చంద్రబాబు నాయుడు గారు భుజాన పెట్టుకుని మోస్తున్నారు, కానీ వ్యవస్థలని అసలు మామూలుగా ఇప్పుడే ఏం జరగాలి? జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని భుజాన మోస్తున్నారు కాబట్టి చెయ్యని కేసును కూడా చేసినట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టగలగాలి జనరల్గా అయితే వీళ్ళకున్న కోపానికి. కానీ చెయ్యని కేసులు పక్కన పెట్టండి, చేసిన పాపాలకు సంబంధించిన కేసులు కూడా తెరిచే పరిస్థితి లేదు. ఇక చెయ్యని పాపాలకు సంబంధించిన కేసులు పెట్టడం ఇది కేవలం ఇదే కాదండి. ఇప్పుడు ఈడీ ఇంకో కేసులో కూడా రంగంలో దిగింది, ఏది ఏపీ మద్యం కేసు. ఆ కేసులో కూడా ఈడీ ఏం సాధించింది? ఒక్కసారి మిథురైన విచారించింది, విజయసాయిని విచారించింది, మళ్ళీ వదిలేసింది ఆ కేసుని, మళ్ళీ అప్డేట్ లేదు. ఆ కేసు జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోయిద్దంటే పోయిద్దని నేను చెప్పిన నమ్మటానికి జనం సిద్ధంగా లేరు. ఎందుకంటే జనాలకి విని
విసిగారిపోయారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నా, జగన్మోహన్ రెడ్డికి ఎంక్వైరీ అన్నా, జగన్మోహన్ రెడ్డి నోటీసులు అన్నా జనం విని విని విసిగిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ వ్యవస్థలు ఏమీ చేయలేము అనుకునే కాడికి జనం వెళ్ళిపోయారు. మరి అది వ్యవస్థల ఫెయిల్యూర్ కాదా? మీ అభిప్రాయాన్ని కూడా క్వశ్చన్ చేయండి. థ్యాంక్ యూ.